అయితే గీడు ఒక వార్త రాసిడు చూడ ఆంధ్రజ్యోతి ఆయన మనకు అవసరం లేకపోయినా ఒక వార్త రాసిడు తెలంగాణ ఎడిషన్లో. అయితే షర్మిల ఎఫెక్టు దిమ్మ తిరిగి అమ్మ ఒడికి అంట. షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాక్ అయిపోయిందంట. శరణు వేడుతూ విజయమ్మకు ఫోన్ చేసిందంట. నువ్వే దిక్కంటూ వేడుకోలు అంటేగా ప్రచారానికి రావాలని విన్నపం. కాదంటే తనకు ఎన్నికల్లో ఓటమి జైలు జీవితం తప్పదని గగ్గోలు. ఓరి నీ అమ్మ ఏం వార్తలు రా నాయన, ఇది ఎన్ని అబద్ధాలు చెప్తావు, ఎన్నిట్లా రాస్తావు వార్తలు. ఇంకేంది, దీన వచనాలతో కరిగిన కన్న తల్లి ప్రచారానికి వచ్చేందుకు ఓకే. ఇది ఎంత డ్రామా అంటే ఇక మీకు చూపిస్తాం మిత్రులారా. ఇప్పుడు ఒక్క నిమిషము. ఈడు ఎన్ని అబద్ధాలు రాస్తాడో ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇగో ఒకసారి ఏమని రాసిండు, షర్మిల రావడంతో జగన్ గజగజ వణికిపోయిండంట. జగన్ గజగజ వణికిపోయి షర్మిల ఎఫెక్ట్ తోటి ఏం చేసినట్టే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసినట్ట. జగన్ ఫోన్ చేసి అమ్మ షెల్ల వచ్చి మొత్తం ఆగం చేస్తా ఉంది నన్ను, కాబట్టి నువ్వు వచ్చి ప్రచారం చేస్తే తప్ప నేను గెలవను అని చెప్పేసి జగన్ ఏదో భయపడి వణికిపోయినట్టు ఒక వార్తను వీడు వల్లించిండు. ఆంధ్రజ్యోతి అన్నటువంటి ఒక పచ్చ కుక్క. ఈ పచ్చ కుక్క ఆర్కే గారు రాశాడనమాట. అసలు వాస్తవం నేను చెప్తా ఇక్కడ వినండి. ఇగో ఒకసారి గీ చూడరా ఆర్కే, గీ బొమ్మలు చూడు, గీ ఫోటో చూడు. ఈడ కనపడుతున్నారు చూసినావా, ఇవంతా శీమలు కాదు, ఇదంతా జనాలు. ఈ జనాలు నిన్న భీమిలిలో పెట్టినటువంటి మొదటి ప్రచార సభ సిద్ధం అనేటువంటి పేరుతోటి జగన్ పెట్టినటువంటి సభ ఇది. జనం చూడు ఎట్లా వచ్చిర్రు. ఇక ఇది కూడా చూడు, ఇది కూడా చూడు. నీకు కనుచూపు మేరయ్యాలన్న కాలు కుర్చీలు కనపడతా ఉన్నాయా? చూడు ఒకసారి ఏం జరుగుతా ఉందో చూడు. ఒకసారి వీడియో కూడా చూపిస్తా చూడు. ఇగో అబద్ధాలు చెప్పొచ్చు కానీ మరీ ఇంత పచ్చ అబద్ధాలు రాయద్దు పేపర్లలో. ఇగో చూడు, కొన్ని లక్షల మంది ఇసుకేస్తే రాలనంత జనం వచ్చిరు అక్కడికి. నిన్న భీమిలిలో ఏర్పాటు చేసినటువంటి వైసీపీ ఎన్నికల ప్రచారానికి లక్షల మంది ఇసుకేస్తే రాలనంత జనం వచ్చిరు. ఈ సభ చూసిన తర్వాత ఈ టీడీపీకి ఈ పచ్చమందకి సుస్సు పడ్డది. ఏం మాట్లాడాలి, ఏంది జనం ఇంతగానం వచ్చిర్రు అని చెప్పేసి. ఎందుకంటే జగన్ అక్కడ ఎవరికి దగ్గర అయిండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే అణగారిన వర్గాలు, ఎవరైతే నెట్టివేయబడ్డటువంటి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకు దగ్గర అయిండు జగన్ అక్కడ. ఎందుకంటే వీళ్ళు పెట్టేటువంటి స్కీములు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆ వర్గాలను జగన్కి దగ్గర చేసినాయి. సో కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఆ వర్గాలన్నీ జగన్ వెనకాల ఉన్నాయి. ఒక్క పిలుపుతోటి నిన్న ఒంగోలు మొత్తము నిండిపోయింది. భీమిలినా ఇది? ఒక్క నిమిషం. భీమిలి ఒక్క పిలుపుతోటి నిన్న మొత్తం ఈ భీమిలి అంతా నిండిపోయింది, మొత్తం నిండిపోయింది. ఈ సభ చూసిన తర్వాత ఇక అక్కడ వాళ్ళకి ఈ పచ్చమంద ఏదైతుందో, ఏదైతే పెద్ద కలరింగ్ ఇచ్చుకొని మీడియాని, ఈ మీడియా అంతా మళ్ళీ వాందే, ఇదంతా పచ్చమంద మీడియానే ఇదంతా కూడా. ఇక వీడు కూడా V6 వాడు కూడా అక్కడ టీడీపీ గెలవాలని చూస్తూ ఉన్నాడు. సో ఈ మందంతా మొత్తము పరేషాన్లో పడిపోయింది. ఇదేంది ఇంత జనం వచ్చిర్రు, ఎట్లా మరి మనం దీని మీద మనం ఒక కవరింగ్ చేయకపోతే కష్టమవుతుంది. జగన్కి ఇంత పబ్లిక్ వచ్చిర్రు, మన జనసేన ఒక మీటింగ్ పెడితే కుర్చీలే దర్శనం ఇచ్చినాయి, చంద్రబాబు మాట్లాడుతుంటే జనం వెళ్ళిపోయిర్రు, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈడ జగన్ సభ పెడితే ఇంతమంది వచ్చిర్రేంది, అసలు మొత్తం జనమంతా జగన్ వెనకాలనే ఉన్నారా అనేటువంటి అనుమానం నిన్న వచ్చింది. దాంతో ఈ విషయం ఎక్కడ పబ్లిక్లోకి పోతుందో, ఈ విషయం ఎక్కడ ఆంధ్ర పబ్లిక్లోకి వెళ్ళిపోతుందో అని చెప్పేసి సర్క్యులేషన్ అయినటువంటి పేపర్లో ఇగో ఇట్లా ఆంధ్రజ్యోతిలో ఇట్లా ఒక తప్పుడు కథనాన్ని రాపించుకున్నాడు ఈ చంద్రబాబు ఈ బ్యాచ్. ఇక చూడండి, అమ్మ దిమ్మ తిరిగి అంట అమ్మ దగ్గరికి పోయి ఫోన్ చేసినంట. ఇప్పుడు జగన్ ఫోన్ చేసిండు, జగన్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిండని ఎవరు చెప్పిర్రు నీకు, ఏడ చెప్పిర్రు ఇవన్నీ? ఒకవేళ రేపు జగన్కు మద్దతుగా సొంతంగా వాళ్ళ అమ్మ కాబట్టి వస్తుంది ప్రచారానికి, వస్తే జగనే ఫోన్ చేసిండని ముందే ఒక రాయేసి పడేసినాం అనుకో మనము. రేపు ఆమె వచ్చినా కానీ మేము చెప్పినా చూసినావా, షర్మిల ఎఫెక్ట్తోనే ఆమె పోయి ప్రచారం చేసింది అని చెప్పేసి. సో కాబట్టి ఆ విధంగా దాన్ని అప్పటికి వాడుకోవచ్చు అని చెప్పేసి ఈ పచ్చమందాకు ఒక పేపర్ క్లిప్ కావాలి కాబట్టి ఆ పేపర్ క్లిప్ ఇట్లా రాసి పెట్టాడు అనమాట ఈ ఆంధ్రజ్యోతి అన్నటువంటి కులగజ్జి పచ్చ కుక్క ఇది. సో కాబట్టి వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఇట్లా తప్పుడు వార్తలను రాసి ప్రజలను మభ్య పెడతారో అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎట్లా గోసపడతా ఉన్నారు, ఇక్కడ మేము తెలంగాణ ప్రజలు ఎట్లా గోసపడతా ఉన్నారు మేము చూస్తూనే ఉన్నాం.
మీరు అక్కడ ఏరికోరి మళ్ళా చంద్రబాబు టీమును ఈ మొత్తం గుంపుల మందం తీసుకొచ్చుకుంటే వాళ్ళకు పదవులు పంచుకోవడానికి వాళ్ళకు అధికారాన్ని పంచుకోవడానికి సమభాగాలుగా పంచుకోవడానికి సమయం సరిపోతుంది తప్ప ఈ ప్రజల మీద కానీ ప్రజల బాబోగులు చూసుకునే సమయం ఉండదు. అక్కడ మొత్తం ఆగమయ్యేటువంటి పరిస్థితి అయితే 100% ఉంటుంది మిత్రులారా. అర్థం చేసుకోండి, ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సో ఈ విధంగా ఉందన్నమాట. దాన్ని ఎందుకంటే ఇక్కడ ఈ వార్త రాసింది కాబట్టి అది చూపించాల్సి వచ్చింది. ఈ వార్త రాపియకపోతే మనం అది చూపించని కూడా చూపించాము, మనకు అది అవసరం కూడా లేని ముచ్చట. కానీ గిట్లా తప్పుడు ప్రాపగండా చేసి అనవసరంగా తెలంగాణలో ఎట్లయితే మోసం చేసిరో అక్కడ ఏపీలో కూడా మోసం చేస్తే ఆగమైపోతారని చెప్పేసి చెప్పడం జరిగింది అంతే.